రాచకొండ కమిషనరేట్ పరిధిలో నాన్ బెయిలబుల్ కేసులు పరిష్కారం దిశగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 30 రోజుల వ్యవధిలో కేసుల పరిష్కారం కోసం కానిస్టేబుల్ స్థాయి నుండి ఉన్నత అధికారులందరూ సమిష్టిగా శ్రమించారు. ఎన్బీడబ్ల్యూ ఫ్రీగా రాచకొండ కమిషనరేట్ మారడానికి కృషి చేసిన పోలీసులకు ప్రశంసా పత్రాలను అందజేశారు సిపి సుధీర్ బాబు. వేలాది కేసుల పరిష్కారం కోసం కృషి చేసిన పోలీసులను అభినందించేందుకు కమిషనరేట్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసుల వివరాలను తెలియజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద విస్తీర్ణంతో పాటు 62 లక్షల జనాభాను రాచకొండ కమిషనరేట్ కలిగి ఉంది. హైదరాబాద్ మహానగరానికి శివారు ప్రాంతం కావడంతో అనేక రకాలైన క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీంతో గత కొద్ది సంవత్సరాలు వివిధ కేసులను నిందితులుగా ఉన్న వ్యక్తులు కోర్టులకు హాజరు కాకుండా మరికొన్ని నేరాలకు పాల్పడుతున్నారు. దీంతో రాచకొండ సిపి సుధీర్ బాబు ఆదేశాలతో అలాంటి వారిపై దృష్టి సారించారు అధికారులు. గత ఏడాది పెండింగ్ లో ఉన్న 1088 ఎన్బీడబ్ల్యూ పెండింగ్ కేసులతో పాటు ఏప్రిల్ చివరి తేదీ నాటికి పెండింగ్ లో ఉన్న 2847 కేసుల పరిష్కారం కోసం తీవ్రంగా శ్రమించి 30 రోజుల్లోనే 2024 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అండ్ మై ఆల్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ చేశారు. చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇది సొసైటీ కోసం మా బాధ్యతగా మేము చేయాలి. నేరస్తులందరూ స్కాట్ ఫ్రీ ఉంటే నేరం మళ్ళీ వాళ్ళు చేస్తూ ఉంటే నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు నేరాలు చేస్తూ ఉంటే ఇన్సెక్యూర్ ఉంటారు. హార్మనీ ఉండే సొసైటీలో ఉద్దేశంతో మేము ఎన్బీడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయాలి అనే ఉద్దేశం. ఇది చాలా డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే వాళ్ళు రకరకాల రాష్ట్రాల్లో ఉంటారు. ఒక ఆఫ్ఘన్ నేషనల్ కూడా మేము ఈ ఎన్బీడబ్ల్యూ ప్రాసెస్లో తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ చేయడానికి సరైనటువంటి జ్యుడిషియల్ సిస్టంలో కేసు ట్రయల్ అయ్యే విధంగా ఉండడానికి ఉద్దేశంతో మేము ఎన్బీడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేసే కార్యక్రమం చేపట్టాం. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 50,249 పీటీ కేసులు ట్రయల్స్ ఉండగా 30 రోజుల్లో ఎన్బీడబ్ల్యూ కేసులను పరిష్కారం దిశగా 9 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. ఒక్కో బృందంలో ఒక ఎస్ఐతో పాటు 4 కానిస్టేబుల్స్ ను నియమించారు. హైదరాబాద్ లోని ట్రై కమిషనరేట్లతో పాటు ఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో పర్యటించి కేసుల్లో నిందితులుగా ఉన్న 1408 మంది పైన 2023 వరకు ఎన్బీడబ్ల్యూ జారీ అయిన వారిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. అందులో 52 మంది మరణించగా మిగిలిన 823 మంది నిందితులకు కోర్టు నోటీసులు జారీ చేయాల్సి ఉందని తెలిపారు సిపి సుధీర్ బాబు. దీంట్లో ఏంటంటే మేము అందరు ఆఫీసర్స్, విల్లింగ్ ఉన్న ఆఫీసర్స్, కానిస్టేబుల్ ఆఫీసర్స్ చాలా ముందుకు వచ్చారు. వాళ్ళకు 14 టీమ్స్ ఫామ్ చేసాం. ఫస్ట్ విత్ ఇన్ ద స్టేట్ ఏమున్నాయి వీటిని ఎగ్జిక్యూట్ చేయడము, కమిషనరేట్లో ఏమున్నాయి ఎగ్జిక్యూట్ చేయడం, ట్రై కమిషనరేట్లో ఉన్న ఎన్బీడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేయడం, బయట స్టేట్స్లో కూడా మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఒడిషా కానీ, ఇట్లా డిఫరెంట్ స్టేట్స్, గుజరాత్, అన్ని స్టేట్స్, రాజస్థాన్ వెళ్ళి మన టీమ్స్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. 157 ఎన్బీడబ్ల్యూస్ను బయట రాష్ట్రాల్లో ఉన్న ఎగ్జిక్యూట్ చేసాం. 2024 ఎన్బీడబ్ల్యూస్ను మనము మొత్తం ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. 2847 అన్ని ఎన్బీడబ్ల్యూస్ను లిక్విడేట్ చేశాం. అందులో 823 ఎన్బీడబ్ల్యూస్ను 80 to 83 ప్రొసీడింగ్స్ అనేవాళ్ళు ఇప్పుడు 84-85% ప్రకారం వాళ్ళని ప్రొక్లెయిమ్డ్ అఫెండర్గా అనౌన్స్ చేసి వాళ్ళ ప్రాపర్టీస్ని కూడా అటాచ్ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ట్రయల్ స్మూత్గా అవుతుంది. చాలా ప్రొఫెషనల్గా వీఆర్ వెరీ హ్యాపీ దట్ మై ఆఫీసర్స్ హావ్ డన్ గ్రేట్ జాబ్. రాచకొండ కమిషనరేట్ పరిధిలో చాలా పెండింగ్ కేసులతో నిందితులు తాము ఉంటున్న చిరునామాను మార్చి కోర్టులకు గైర్హాజరవుతున్నారు. దీంతో కోర్టు నుంచి నోటీసులు వచ్చినా గైర్హాజరవుతూ ఉండటంతో ఎన్బీడబ్ల్యూ జారీ అవుతున్నాయి. పలు కేసులలో నిందితులుగా ఉండటమే కాకుండా నేరస్తులు బయట తిరిగి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. దీంతో రాచకొండ పోలీసులు 0 ఎన్బీడబ్ల్యూ లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగారు. రాచకొండ కమిషనరేట్ లో పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారం కోసం 0 నాన్ బెయిలబుల్ వారెంట్ దిశగా ముందడుగు వేశారు పోలీసులు. పెండింగ్ కేసులను పరిష్కరించి నిందితులను కోర్టులో హాజరుపరిచేందుకు తీవ్రంగా శ్రమించారు. నిందితులు ఎన్బీడబ్ల్యూ జారీ అయిన తర్వాత కూడా నేరాలకు పాల్పడుతున్న వారిపైన ఉక్కుపాదం మోపారు. పోలీసుల చర్యలను ప్రోత్సహించి 0 ఎన్బీడబ్ల్యూ సహకరించిన కోర్టులకు ధన్యవాదాలు తెలిపారు సిపి సుధీర్ బాబు.